వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ ఛానల్. నేను సిరి. సికింద్రాబాద్లోని చిలకలగూడలో ఉద్రిక్తత నెలకొంది. ప్రేమిస్తున్నాడని యువకుడిని చంపడంతో బాధిత కుటుంబ సభ్యులు నిందితుల ఇంటిని ముట్టడించారు. మే 8న ఉదయం మృతుని బంధువులు, కుటుంబ సభ్యులు భారీగా తరలివచ్చి ఇంటి వైపు దూసుకువచ్చారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అడ్డుకోవడంతో బాధితులు ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. అసలు ఏం జరిగిందంటే, తమకు సంబంధించిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడని చెప్పిన వినడం లేదని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ను మే 7వ తారీఖున రాత్రి అందరూ చూస్తుండగా కత్తులతో పొడిచి దారుణంగా చంపేశారు. అల్వాల్ ప్రాంతానికి చెందిన యువన్ ఒక ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. సీతాఫల్ మండికి చెందిన ఒక యువతితో 4 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాడు. సీతాఫల్ మండి ఇందిరానగర్లో యువన్ కు ఫ్రెండ్స్ ఉండడంతో వారిని కలిసేందుకు తరచూ వస్తుండేవాడు. తాను ప్రేమించిన యువతిని కూడా కలుస్తూ ఉండేవాడు. ఈ ప్రేమ వ్యవహారం గురించి తెలుసుకున్న అమ్మాయి బంధువులు యువన్ కి పలుమార్లు వార్నింగ్ ఇచ్చారు. గురువారం యువన్ ఇందిరానగర్లోని ఫ్రెండ్స్ తో కలిసి అరుగుపై కూర్చొని క్రికెట్ చూస్తున్నాడు. విషయం తెలుసుకున్న అమ్మాయి బావ, సోదరుడు మరో ముగ్గురుతో కలిసి కత్తులతో ఇందిరానగర్ కి వచ్చారు. క్రికెట్ చూస్తున్న యువన్ ను గొంతుతో పాటు పలు చోట్ల విచక్షణ రహితంగా పొడిచారు. మొత్తం 17 చోట్ల పొడవడంతో తీవ్ర గాయాలైన రక్తపు మడుగులో పడిపోయాడు. గమనించిన స్థానికులు గాంధీ దవాఖానకు తరలించగా మార్గ మధ్యంలో ప్రాణాలు విడిచాడు. పోలీసులు క్లూ టీం ద్వారా ఆధారాలు సేకరించి నిందితుల కోసం గాలిస్తున్నారు.